ఈరోజు టమాటా రసం ఎలా చేసుకోవాలో ఈజీగా నేను చూపిస్తానండి. ఫస్ట్ టమాటోస్ని ఒక కుక్కర్లో వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఆ బాయిల్ అయిన తర్వాత నేను ఈ మిక్సీ జార్లో అంతకుముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. అందుకని అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది. అది కాకుండా కొన్ని ఆనియన్స్, 1 టేబుల్ స్పూన్ జీరా యాడ్ చేసుకుని అది గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలండి, బాగా పేస్ట్ లాగా కాకుండా. టమాటోస్ని కొంచెం చేత్తో ఇలా బాగా మెత్తగా అలా మెదుపుకొని అందులో కొంచెం ఏమన్నా వేస్ట్ ఉంటే అదంతా తీసేసుకోవాలి. తీసేసాక ఈ పేస్ట్ చేసుకున్న దాన్ని అందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న దాన్ని స్టవ్ మీద పెట్టుకుని కొంచెం చిల్లీసు, పసుపు, కారం, సాల్ట్, నా దగ్గర మ్యాంగో పౌడర్ ఉందండి, నేను మ్యాంగో పౌడర్ వేసుకుంటున్నాను పులుపు కోసం. మీకు చింతపండు కావాలంటే చింతపండు జ్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా షుగర్ యాడ్ చేశాను. అలా స్టవ్ మీద బాయిల్ అయ్యాక కొంచెం పెప్పరు, కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. ఇప్పుడు పోపు పెట్టుకుంటున్నాను. దీనికి గీతో పోపు పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకని కొంచెం గీ యాడ్ చేశాను. ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, ఇంకా కరివేపాకు వేసి పోపు పెట్టి ఇది అందులో రసంలో ఈ పోపుని యాడ్ చేసేస్తే రసం చాలా టేస్టీగా ఉంటుందండి. చికెన్ ఫ్రైలో కానీ మటన్ ఎందులో అయినా నార్మల్గా అయినా తిన్నా కూడా బాగుంటుందండి. బంగాళదుంప ఫ్రైలో కూడా చాలా బాగుంటుంది. ఇంతే అండి, చాలా ఈజీ అండ్ టేస్టీగా ఉండే టమాటో రసం. థ్యాంక్ యూ.